జగన్ గారి పర్యటనలో ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పాలండి. మరి ఇలాగ జగన్ గారి ప్రతి పర్యటన సక్సెస్ అవుతుందనో లేదా జగన్ గారు కూడా జనం ఉంటున్నారనో తెలియదు, కానీ జగన్ గారిని కావాలని అవమానించారంట. జగన్ గారి మీద జైల్లో ఒక కుట్ర చేశారంట. నిజం, అది నేను మీరు చెప్పడం కాదు, కానీ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆయన జరిగిన అవమానం ఏంటి? ఏదైతే పంచలింగాల కర్నూలు జిల్లా జైల్లో ఆయనకు అవమానం జరిగిందని అంటున్నాడో ఆ అవమానం ఏం జరిగింది? అసలు కావాలని వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా ఏమన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకని? ఎవరి ఆనందం కళ్ళల్లో చూడడం కోసం? అసలు దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలనుకున్నారు వాళ్ళు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆయన మాట్లాడిన వీడియో పెడతాను నేను. ఆయన మాట్లాడుతూ ఏంటి, ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది మీకు రానున్న రోజుల్లో, ప్రతిదానికి రిప్లై ఇస్తాను అని అయితే మాట్లాడాడు. మాట్లాడడం కాదు, దాన్ని మాట్లాడమనరు, వార్నింగ్ అయితే ఇచ్చారు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని నిలబెట్టి జైల్లో గ్రిల్స్కి వెనకాల నిలబెట్టి, నేను చెప్పడం కాదులేండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది డైరెక్ట్గా పెడితే మీకు ఇంకా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి అంటే వాస్తవంగా అయితే కనుక ఆ పర్యటన మాత్రం జనం అసలు మామూలు కాదు, భారీగా జనం అయితే వచ్చారు, ఎప్పటిగా వచ్చారు. అసలు ఎలా అంటే కొంతమందికి కడుపు మండిపోయిందని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక ఆ చూసిన జనాన్ని, వచ్చిన జనాన్ని చూసి కొంతమందికి ఆల్రెడీ నిన్న నుంచి, అంటే ఒక 2 రోజుల ముందు నుంచే ఆల్రెడీ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి జగన్ గారు కూడా జనం రావడం బట్టి ఈ పర్యటన కాదు, ప్రతి పర్యటనకి అలాగే వచ్చారు. ఈ కర్నూలు పర్యటన ఇంకా ఎక్కువ మంది జనం వచ్చారు. దాంతోపాటు ఫ్లెక్సీలు అవి నేను ఆల్రెడీ వీడియో చేశాను. కాబట్టి జగన్ గారికి జరిగిన అవమానం ఏంటి? జగన్ గారికి జైల్లో ఏం కుట్ర పన్నారు అసలు? దాని గురించి మనం మాట్లాడబోయే ముందు ఆ వీడియో పెడతాను జగన్ గారిది, అది చూడండి. చూసే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు జగన్ గారి పైన జరిగినటువంటి ఆ కుట్ర ఏదైతే ఉందో ఆయన మాటల్లోనే విందాం మనం ఒకసారి. ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపక్షాన ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపక్షాలను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి
చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను నేను. జగన్ గారిని అవమానించడం వల్ల ఏం కలిసి వస్తుందో నాకు తెలియకడుతాను. అంతేకాదు, అందుకనేమో జగన్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిది సాడిస్ట్ మెంటాలిటీ అని, మాజీ సీఎం అని మాజీ సీఎం అని కూడా చూడకుండా ఏంటి ఏదైతే గ్రిల్ ఉంటుందో, మీకు అర్థమైందండి గ్రిల్ అంటే? ఇప్పుడు ఏదైతే జైల్ని అవి ఉంటాయో గేట్ లాంటిది ఉంటుందో దాని వెనకాల నుంచోబెట్టి, అంటే ఆ పక్క నుంచి చూసే వాళ్ళకి జగన్ గారు జైల్లో ఉన్నట్టే కనపడతారు. అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి అంటే జైల్లో పెట్టినట్టు అలా నుంచోబెట్టి యాక్చువల్గా అందరూ వెళ్ళిన వాళ్ళు అందరికీ అవతల మన ఎవరైతే మనం ఖైదీని ములాఖాతు భాగంలో కలవడానికి వెళ్తామో అవతల వ్యక్తి ఉంటాడో, అవతల వ్యక్తి నుంచుని ఉంటాడో, మనకి అవసరమైతే మనకి ఇక్కడ కూర్చుంటారు, మనం కూర్చోవచ్చు. కూర్చుని మనం మాట్లాడడానికి ఉంటుంది. ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఆరోగ్యం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి గొడవ ఏం జరిగింది, ఇలాగ మనం అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం కూర్చోబెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి ఉంది ఈ పద్ధతి, ఈ విధానం. కానీ కుర్చీ గట్రా ఏమో ఇలా నిలబెట్టి ఉంచారంటే నిలబెట్టి ఉంచి ఫోటోలు అవి తీస్తారంట ఆయన. అయితే ఈయన ఊరుకోడుగా ఈయన అడిగేశాడంట, ఏంటన్నా ఏంటి ఈ విధానం ఏంటిది, ఫోటోలు ఎందుకు తీస్తున్నావు, దేని గురించి తీస్తున్నావు, వీడియో ఏంటి దేని గురించి తీస్తున్నావు, అసలు కూర్చోబెడతారు కదా కూర్చేస్తారు కదా అంటే, లేదన్నా అందరికీ ఇదే పద్ధత లేకపోతే ఏంటని అడిగితే ఆయన అన్న మాట, జైలు అధికారి అన్న మాట ఏంటంటే, అబ్బాయి అదేం లేదండి అందరినీ కూర్చోబెట్టే తీస్తాము, ఫోటో తీస్తామంతే, కానీ మిమ్మల్ని మాత్రం గ్రిల్ వెనకాల నుంచో ఉండగా మిమ్మల్ని మాత్రం ఫోటో తీయమన్నారండి అని అన్నారు. ఎవరు తీయమన్నారంటే పైనుంచి వచ్చిన ఆదేశాలండి ఇవి. అర్థమైందా మీకు? పైనుంచి వచ్చిన ఆదేశాలు అంటాయి. కాబట్టి అందువల్ల మిమ్మల్ని ఇలా తీస్తామండి అని అన్నాడట. అని అంటే ఇప్పుడు అర్థమైంది జగన్ గారికి, ఎవరు తీయమన్నారు ఏంటని చెప్పేసి. కాబట్టి అంటే దీనివల్ల కలిసి వచ్చేదేంటి ఒరిగేదేంటి? మాజీ ముఖ్యమంత్రి గారు కదా, దానివల్ల కలిసి వచ్చేదేంటి ఒరిగేదేంటి? బ్యాడ్ అవడం తప్ప. ఇది నా ఉద్దేశం. నిజంగా పైనుంచి వచ్చిన ఆదేశాలా? అలాగైతే కనుక అది జగన్ గారు బయట చెప్తారు కదా, బయటకు వెళ్ళి చెప్తే మనమే కదా బ్యాడ్ అయ్యేది, మరి అనే విధానం ఏం లేదంటారా? సర్లేదు అది. కాబట్టి ఆయన చెప్పాడు, దాంతోపాటు స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు ఆయన. చూద్దాం, రానున్న రోజుల్లో రాజకీయాలు చాలా రంగులు పులుముకుంటూ ఉంటాయి. కాబట్టి ఈయన గ్రిల్ వెనకాల నుంచో పెట్టారేమో, గ్రిల్ అవతల వాళ్ళ నుంచో పెడతారు. ఇది జరిగిదే. ఏంటంటే ఇప్పుడు అధికారం ఎల్లకాలం ఒకే చేతిలో ఉండదు అనేది జగమెరిగిన సత్యం. ఏం జరుగుతుందో చూద్దాం. చూసే ముందు మేబీ ప్రైవేట్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.